అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. కొత్త మిత్రులకు మన ఐడియాలజీ, మనతో రాజకీయాలు, సమకాలీన అంశాలు అన్నీ కూడా చర్చించే వారికి మన ఛానల్ గురించి చెప్పి షేర్ చేయండి, వీడియో లింక్ షేర్ చేయండి. సో ఇది నేను చేసే రిక్వెస్టు. సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఇక డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తే, రాజధాని రైతుల్లో ఒక రకమైన భయం ఉంది. నేను నిన్న మొన్న కొంత కనుక్కుంటే మనకు తెలిసింది ఏంటంటే, రాజధాని రైతుల్లో ఆ భయం ఏంటంటే, ఇప్పుడు ఏంటి పూర్తిగా డెవలప్ అవ్వట్లేదు, ఇంకా పూర్తి స్థాయిలో భవనాలు రాలేదు, కానీ భూ కేటాయింపులు జరిగిపోతున్నాయి. మళ్ళీ కొత్తగా భూ సమీకరణ అంటున్నారు, మళ్ళీ కొత్తగా ఒక 10,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఉన్నదానిలో పూర్తి స్థాయిలో భవనాలు రాలేదు. 2018 నాటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఏదో టెండర్లు పిలిచారు, భవనాల నిర్మాణానికి సిద్ధమవుతున్నారు, కానీ ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. రాజధానికి చట్టబద్ధత లేదు. సో ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఏదో కడతారు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి? సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఇలా కొన్ని భయాలు ఉన్నాయి రాజధాని రైతుల్లో. ఆ భయాలు పోగొట్టాలి అంటే సీఎం గారి దగ్గర నుంచి ఒక భరోసా కావాలి. ఎల్లుండి ఇంకో 2 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగబోతోంది అనగా, ఆ స్థానిక రాజధాని పరిసర గ్రామాల్లో ఈ చర్చ జరుగుతోంది రైతుల మధ్య. కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఉన్న భూమిని పూర్తిగా వినియోగించుకోలేదు, ఇంకా కట్టడాలు రాలేదు, ఆకృతులు రాలేదు, బిల్డింగ్స్ ఏమీ అవ్వలేదు, ఒక రాజధాని రూపు సంతరించుకోలేదు, మళ్ళీ కొత్తగా వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? ఆ భయం ఉండడంతో చాలా అపోహలు, చర్చలు జరుగుతుండటంతో సీఎం గారే నేరుగా రంగంలోకి దిగి ఆ రైతుల నుంచి కొంతమందిని పిలిపించుకొని, దాదాపుగా ఒక 200 మందినో 150 మందినో తన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి, మీకేమీ భరోసా, మీకు ఏమీ ఇబ్బంది లేదు, నాది భరోసా, రాజధానికి చట్టబద్ధత కల్పిస్తాం, మళ్ళీ రేపు పొద్దున్న ఎవరు వచ్చినా రాజధాని మార్చకుండా చేస్తాం, మనం దిగిపోయే 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం అని వాళ్ళకు భరోసా ఇచ్చి ఒక రకంగా పాలిష్ చేశారనమాట. అదే ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత. విభజన చట్టంలో సవరణ అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తా. రిటర్నబుల్ ప్లాట్లకు రుణమిచ్చేలా బ్యాంకులతో మాట్లాడతా. అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు. రాజధాని రైతులు, మహిళలకు చంద్రబాబు హామీ. పునఃప్రారంభోత్సవానికి కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ఆహ్వానం. సో అందుకు వాళ్ళలో ఉన్న భయాలను పోగొట్టడానికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మీటింగ్ పెట్టి, రాజధానికి చట్టబద్ధత కల్పిస్తాను, సో విభజన చట్టంలో సవరణ చేసి, అవసరమైతే సవరణ చేసి అమరావతి రాజధానిగా ఉండాలనేటట్టు చేస్తాను, దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతాను, ఇలా ఆయన కొన్ని విలువైన హామీలు ఇచ్చారు. దాంతో అవే ఇప్పుడు హైలైట్ అనమాట. ఇదే రాజధాని, అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేస్తా, అదనపు భూ సమీకరణపై అపోహలొద్దు, రైతులకు సీఎం భరోసా అని రాసుకొచ్చారు. ఇదే కీలకమైన అంశం. ఇక బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది, జయనాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, తెలుసు కదా. సో వాటిని నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ వేడుకకు బాలకృష్ణ గారు పూర్తి తెలుగు సాంప్రదాయంలో ఒక వింటేజ్ బాలకృష్ణ గారు లుక్ చూడండి, ఆ లుక్ అంతా ఒక వింటేజ్ బాలకృష్ణ టైప్లో వెళ్ళారు, కుటుంబ సమేతంగా వెళ్ళారు, తీసుకున్నారు. అలాగే డాక్టర్ గారు కూడా పద్మవిభూషణ్ తీసుకున్నారనమాట. సో మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు. డాక్టర్ జయనాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, మిరియాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ. తొలి విడతగా మొత్తం 71 మందికి పౌర పురస్కారాలు రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని రాశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో హైలైట్ చేశారు. ఇక మరొక కీలకమైన అంశం నిన్న జరిగింది. విశాఖపట్నం అండ్ గుంటూరు, కుప్పం, తుని, పాలకొండ వీటిల్లో అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు మేయర్ అండ్ మున్సిపల్ చైర్మన్లుగా. అత్యంత ఉత్కంఠ రేపింది కుప్పంలో నిజానికి వైసీపీదే బలం. కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరినప్పటికీ, కుప్పం మున్సిపల్ చైర్మన్గా సుధీర్ రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పటికీ
అక్కడ కౌన్సిలర్ల పరంగా చూస్తే వైసీపీదే బలం. కానీ వైసీపీ వాళ్ళు నిన్న కొంతమంది ఓటింగ్గా దూరంగా ఉన్నారు, కొంతమంది టీడీపీలో చేరారు. కాబట్టి కుప్పం మున్సిపల్ చైర్మన్ సీటు టీడీపీ చేతికి వచ్చింది. అండ్ విశాఖ ఆల్రెడీ టీడీపీ చేతికి వచ్చింది తెలుసు కదా. సో విశాఖ మేయర్గా ఆయన పేరేంటి, పీలా శ్రీనివాసరావు. అలాగే గుంటూరు మేయర్గా కోవెలమూడి నాని గారు ఎన్నికయ్యారనమాట. ఇంకా నిన్న ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. జీటీ అండ్ రాజస్థాన్ రాయల్స్ 14 సంవత్సరాలు 32 రోజులు ఈ కుర్రాడు వయసు. వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాలు 32 రోజులు మాత్రమే 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అది. క్రిస్ గేల్ 30 బంతుల్లో చేస్తే ఈ కుర్రాడు 35 బంతుల్లో సెంచరీ చేశాడు. కనిపించిన ప్రతి బాలు తన దగ్గరకు తను ఫేస్ చేసిన ప్రతి బాలు 6 లేదా 4 కొట్టడానికే చూస్తున్నాడు అనమాట. నిన్న అటాక్ అది బాగుంది. నిన్న మ్యాచ్ అయితే బాగుంది. నేను స్కోర్ చూశాను. స్కోర్ చూసినప్పటికీ రాజస్థాను చేజింగ్ బాగుంది. సో ఇది వైభవ్ సూర్యవంశీ ఆట చూద్దామని చెప్పి లైవ్లో కూడా చూశాను. చాలా అద్భుతంగా ఆడాడు అనమాట. సో దీని మీద ఒకసారి సెపరేట్గా వీడియో చేద్దాం. ఆ కుర్రాళ్ళలో టాలెంట్ బహుశా మన ఇండియన్ టీంకి యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు. ఇప్పుడు మన బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా రైట్ హ్యాండెడే కదా. ఓపెనర్ల దగ్గర నుంచి ఇప్పుడు కేఎల్ రాహుల్ చూసుకున్న, అండ్ రోహిత్ శర్మ, అండ్ శ్రేయస్ అయ్యర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇలా ఎవరు చూసినా మొత్తం రైట్ హ్యాండర్స్. లెఫ్ట్ హ్యాండర్స్ ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు. సో ఇండియాలో ఇటువంటి బ్యాటింగ్ లైనప్లో టాప్ 6లో కనీసం 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి. ఉండడం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు కొంచెం లైనప్ ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి లెఫ్ట్ హ్యాండర్ దొరికాడు అనుకోవచ్చు, మంచి టాలెంటెడ్. సో అది సపరేట్గా మాట్లాడదాంలే. ఇక బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అనూహ్యం అండి. అసలు ఎవ్వరూ ఊహించినటువంటి పేరు. బీజేపీ కూడా ఇలా ఆలోచిస్తుందా అనిపించింది. ఒక కార్పొరేట్ శక్తులకు మాత్రమే పెద్దపీట వేసే బీజేపీ, పైరవికారులకు లాబియింగ్లకు తలొగ్గే బీజేపీ, తమకు ఎలా ఉపయోగపడతారా అని భావించే బీజేపీ, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి పదవుల నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తికి, పాకా వెంకట సత్యనారాయణ గారు ఆయన పేరు, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఫస్ట్ టైం బీజేపీ ఎంపిక బాగుంది అనిపించింది. భాజపా క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణకు రాజ్యసభ టికెట్, కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్, భీమవరం నేతల్లో మరొకరికి అవకాశం. అమరావతికి ముఖద్వారంగా బందర్ పోర్టు. మాస్టరు అమరావతి ఎక్కడుంది, బందర్ పోర్టు ఎక్కడుంది మాస్టరు? గడువులోగా పనులు ఖచ్చితంగా పూర్తి చేయాలి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర ఆదేశం. యాక్చువల్లీ పోర్టు పనులు నెమ్మదించాయని నేను విన్నాను. నాకు స్థానికంగా లోకల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి కూటమి ప్రభుత్వం వచ్చాక పోర్టు పనులు నెమ్మదించాయంట. ఈవెన్ రామాయపట్నం పోర్టు కూడా నెమ్మదిగా జరుగుతుంది, మచిలీపట్నం పోర్టు కూడా వర్క్స్ నెమ్మదిగా జరుగుతున్నాయని నేను విన్నాను. కానీ ఇక్కడ ఏంటంటే నిన్న మినిస్టర్స్ వెళ్ళి అక్కడ రివ్యూ చేశారు. మచిలీపట్నం వాడరేవు అమరావతికి నగరానికి ముఖద్వారంగా అభివృద్ధి చెందేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి హార్బర్ పనులు, వచ్చే ఏడాది జూన్లోగా పోర్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సో అమరావతికి ముఖద్వారం అంట ఈ పోర్టు. అంటే ఏం లేదు, రాజధానికి దగ్గరలో ఉన్న పోర్టు ఒక్కటే కాబట్టి జలమార్గం ద్వారా వచ్చే వాళ్ళకి ఇదే ముఖద్వారం అవుద్ది అనేటట్టు వాళ్ళు మాట్లాడినట్టున్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం, ఓకే. కేసీ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు, క్రమశిక్షణకు ప్రతిఫలం. ఇదిగోండి, వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా భాజపా నేత పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భాజపా జాతీయ నాయకత్వం సోమవారం ప్రకటించింది. చాలా డిసిప్లైను ప్లస్ చాలా సైలెంట్ ఆయన. సో ఆయనకు ఈ పదవి రావడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత 10 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకం అండి. నిన్న కొన్ని నామినేటెడ్ పదవులు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఇందులో 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎమ్మెల్యే సీటు ఆశించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పనిచేసి నియోజకవర్గాల్లో
యాస్పిరెంట్గా కొన్నాళ్ళ పాటు పనిచేసిన వాళ్ళకి ఈ పదవులు ఇచ్చారనమాట. సో పార్టీలో సీనియారిటీ జూనియారిటీ అంతా చూసుకొని డీసీసీబీ చైర్మన్ అండ్ డీసీఎంఎస్ చైర్మన్గా అవకాశాలు ఇచ్చారు. కొన్ని చోట్ల వాళ్ళ స్థాయికి చిన్న పదవులేమో అనిపించింది, కానీ ఏదో వెళ్తుంది. ఇక ఏనుగుల గుంపు కదలికలను ట్రాక్ చేయండి. ఏనుగులు మానవ సంఘర్షణ నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనావాసాల్లోకి ఏనుగులు గుంపులుగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో వాటి వల్ల ప్రజలకు జనాల మూలంగా వాటికి హాని కలగకుండా తక్షణం చర్యలు చేపట్టాలి. సో ఏనుగులను ట్రాక్ చేయండి, ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది మొత్తం ట్రాక్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆదేశించారు. సామాజిక భవనాల నిర్మాణానికి 4 కోట్ల విరాళం. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ సేవాగుణం అభినందనీయం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఏపీ రైతు సంఘం డిమాండ్. సైనిక సన్నద్ధతపై కీలక భేటీలు. సో గడిచిన 24 గంటల్లో ఏమేమి జరిగింది అనేది ఈనాడులో ఒక క్లారిటీగా రాశారు. సో ఓవరాల్గా ప్రధాని మోదీతో రాజ్నాథ్ 40 నిమిషాల పాటు చర్చ. అంతకుముందు త్రిదళాధిపతితో రక్షణ మంత్రి మంతనాలు. సరిహద్దుల్లో 4వ రోజు పాక్ సైన్యం కాల్పులు. ధీటుగా ప్రతిస్పందిస్తూ తిప్పికొడుతున్న భారత ఆర్మీ. మా దేశ ఉనికికి ముప్పు కలిగితే అణ్వాయుధాలు వినియోగిస్తాం పాకిస్తాన్ సార్వభౌమాధికారం పరిరక్షణకు మద్దతు చైనా. ఇట్లా గడిచిన 24 గంటల్లో ఏమేం చేశాయి, ఏం చర్చలు జరిగాయి అనేది ఇందులో ఇచ్చారనమాట. సో భారత్ ఎనీ టైం దాడి చేయొచ్చు అని పాకిస్తాన్ భావిస్తోంది. దానికి తగ్గట్టు పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది. భారతదేశం ఏం ఆలోచిస్తోందంటే పీఓకేలో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేద్దాం, సర్జికల్ స్ట్రైక్స్ చేద్దాం, ఒకవేళ పాకిస్తాన్ కనుక కాల్పులు జరిపితే పాకిస్తాన్తో యుద్ధానికి దిగుదాం అనే ఆలోచనలో నిన్న రక్షణ మంత్రి గారు ప్రాథమికంగా నిర్ణయించుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారు కూడా దానికి సై అనడం, ఇవన్నీ జరిగాయి అనమాట. అంటే పీఓకేలో ఒక రకంగా యుద్ధ వాతావరణం నెలకొనబోతోంది, జరగబోతోంది అనేది మనం ధృవీకరించవచ్చు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. పోలీసు అధికారిపై కర్ణాటక సీఎం దురుస్తాం, క్షమాపణ చెప్పాలంటూ జనతాదళ్ భాజపా డిమాండ్. తాను ప్రసంగిస్తున్న సమయంలో భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా పరిగణించారు. సభకు ఎవరు వస్తున్నారనే విషయాన్ని కూడా గమనించలేదా అంటూ ఏకవచనంతో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్పీ నారాయణ్పై ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. తర్వాత అవకాశాలు కల్పిస్తాం, అందిపుచ్చుకోండి, సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలి, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. విట్లో నూతన భవనాలకు ప్రారంభోత్సవం. ప్రభుత్వం తరపున యువతకు అవకాశాలు కల్పిస్తామని, అవసరమైన ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేస్తామని, వాటిని అందిపుచ్చుకొని ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో సంస్థలను స్థాపించాలని దిశానిర్దేశం చేశారు. నిన్న ఈ అమరావతిలో విట్ ఉంది కదా, విట్లో కొత్త భవనాలు నిర్మాణం చేస్తే దాన్ని చంద్రబాబు గారు ప్రారంభించారనమాట. విద్యార్థులతో ఆ సందర్భంగా మాట్లాడారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎంతైనా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ముదురు డెక్క ముక్క తిన్న వ్యక్తి, పోలీసు విచారణ ఎలా జరుగుద్ది, తాను ఎలా తప్పించుకోవచ్చు అనేది అన్నీ తెలిసిన వ్యక్తి. మరి అతను తీసుకొచ్చి మీరు ఎలా చేశారు అలా చేశారంటే అతను ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. నాకు తెలియదు, నాకేం గుర్తులేదు, నాకు సంబంధం లేదు, నన్ను అడుగుతారేంటి, నేను ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ని, నేను ఎక్కడో పై స్థాయిలో ఉంటాను, నేనేమైనా జిల్లా స్థాయి అధికారినా, నేనేమైనా దిగువ స్థాయిలో పనిచేస్తానా, ఆ ఇష్యూకి నాకు ఏంటి సంబంధం, అది ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన, ఇలా ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. కాదంబరి జాతవాని ఎవరో నాకు తెలియదు, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులకు చెప్పారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో విధుల రీత్యా అనేక సందర్భాల్లో అనేక విషయాలపై కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఉండొచ్చు, అంత మాత్రాన ప్రతిదీ నాకే ఆపాదించడం ఏంటి అంటూ ఎదురు ప్రశ్నించారు. జత్వానీ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న పిఎస్ఆర్ను సిఐడి సోమవారం కస్టడీలోకి తీసుకుంది. విజయవాడలోని జిల్లా జైలు నుంచి తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన 6 గంటల పాటు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏ ఒక్కదానికి పిఎస్ఆర్ ఆంజనేయులు సూటిగా సమాధానం చెప్పలేదు. ఎలా చెప్తాడండి, ఎలా చెప్తాడు ఆయన? ఇప్పుడు పోలీసులకి ఏమీ రాదు, 3 రోజులు కస్టడీ.
ఏమీ తేల్చలేరు, అతను ఏమీ చెప్పడు. సో అదే కోర్టుకు చెప్తారు, కోర్టు నుంచి మళ్ళీ కస్టడీ అడుగుతారు, మళ్ళీ ఆయన ఏమీ చెప్పడు. సాధారణంగా ఏదో ఒక ఎటువంటి ఇమేజ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని సామాన్యులు అయితే చెప్పేస్తారు భయానికి. ఇటువంటి వాళ్ళు కాస్త పెద్దోళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఆ రేంజ్లో పనిచేసిన వాళ్ళు, ఎలా తప్పించుకోవాలనే చట్టాలు తెలిసిన వాళ్ళు ఎలా చెప్తారు? తప్పు చేసి తప్పు ఒప్పుకోరుగా. కాదంబరి జత్వాని వృద్ధులైన ఆమె తల్లిదండ్రులపై ఎవరి ఆదేశాల మేరకు అక్రమ కేసులు పనాయించారు అంటే, ఆ కేసుతో నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్ నేను దాఖలు చేయలేదు, అది నా పరిధి కాదు అని చెప్పారంట. అలా ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలకు కూడా నాకేం సంబంధం లేదు, నాకు తెలియదనే చెప్పాడంట ఆయన. సో ఆయన్ని ఎలా విచారించాలి, ఏ స్టైల్లో విచారించాలి అనేది వీలైతే కామెంట్ చేయండి, చూద్దాం. తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరాంకో ఆర్సెలర్ మిత్తల్ ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం, ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఓకే, ప్రధాని అమరావతి పర్యటన ఖరారు, ప్రభుత్వానికి అందిన అధికారిక షెడ్యూల్. మే 2వ తేదీన కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:40 ప్రధాని మోదీ బయలుదేరతారు. 2:50 విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ నుంచి 3:30 వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4:45 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన 1:15 పాటే ఉంటుంది. రోడ్ షో లేదు, ర్యాలీ లేదు, ఏమీ లేదు. నేరుగా స్టేజ్ ఎక్కడం, స్టేజ్ మీద ఉండటం, కాసేపు మాట్లాడడం, అయిపోయిన వెంటనే తిరిగి వెళ్ళిపోవడం. ట్రెజరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్ అంట. ఓకే, మందు పాత్రలు ఉన్న ముందుకే కర్రెగుట్టల్లో 7వ రోజు కొనసాగిన అన్వేషణ. 4 రోజుల క్రితం మృతి చెందిన 3 మహిళా మావోయిస్టులు గుర్తింపు అని ఒకటి ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1లో పిఎస్ఆర్ అక్రమాలపై కేసు అంటండి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కేవలం కాదంబరి జత్వాని కేసులోనే కాదు, అండ్ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారనే కేసులోనే కాదు, గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంట. అప్పుడు ఆయన ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారంట, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నారంట పిఎస్ఆర్ ఆంజనేయులు. సో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి కాబట్టి ఆయన్ను బాధ్యుడిగా చేస్తూ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఆంజనేయులు వ్యవహరించిన సమయంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటు చేసుకున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్టు తెలిసింది. దీనికోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఇంకో కేసు, ఇది కొంచెం పెద్ద కేసే. తర్వాత ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో భారీ రాయితీలు, ముసాయిదా పాలసీపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాల సేకరణ, పాల్గొన్న బీడీఎల్ డిఆర్డీఓ ప్రతినిధులంట. ఓకే, శ్రీవారి స్వచ్ఛంద సేవలో మార్పులు, ఈ నెల 30న క్వాటా విడుదల. ఏరోస్పేస్ రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలి. ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 తీసుకున్నట్టు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు పేర్కొన్నారంటండి. ఇదేదో బాగుంది. తర్వాత తెదేపా నాయకుడు దారుణ హత్య. ఏమండి, ఎంతమందిని వేస్తారండి టీడీపీ వాళ్ళని? మొన్న అక్కడ ఒంగోలు సంతనోతలపాటు కాన్స్టిట్యున్సీలో వీరయ్య చౌదరి, ఆ తర్వాత పెద్దాపురంలో ఒకరిని కొట్టారు, ఇప్పుడేమో ఇంకొకరిని చంపేశారు. టీడీపీ అధికారులు టీడీపీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా అర్థం కావట్లేదే. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో తెదేపా నాయకుడు హత్య జరిగింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పన్నాగం పన్నారు. పోలీసులు గ్రామస్తుల కథనం మేరకు ఆదివారం రాత్రి ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు ఆళ్ల గురుమూర్తి, మరో వ్యక్తి అనిల్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నాయుడుపేట నుంచి స్వగ్రామం అత్తివరానికి వెళ్తున్నారు. వీరు వాహనం ద్వారకాపురం సమీపానికి రాగానే వెనుక నుంచి టాటా ఏస్ వాహనంతో బలంగా ఢీకొట్టారంట. వెనుక కూర్చున్న గురుమూర్తి టాటా ఏస్ వాహనంలో ఇరుక్కుపోవడంతో 1/2 కిలోమీటర్ మేర లాక్కెళ్లారు. వాహనం ఇక ముందుకు కదలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చాలా దారుణం అండి.
పోక్సో కేసు నిందితుడికి మరణించే వరకు కారాగార శిక్ష. విజయనగరం పోక్సో న్యాయస్థానం తీర్పు. ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట. ఏసీబీ కోర్టులో విచారణపై స్టే. ఆయన క్వాష్ పిటిషన్పై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. వైకాపా హయాంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే ఇచ్చిందంట. ఓకే, శ్రీశైలం ప్రాజెక్టు పనులపై ఎందుకే ఆలస్యం? డ్రిప్ నిధులు కాకుంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి పనులు చేపట్టాలి. జాతీయ డ్యామ్ భద్రతా కమిటీకి చైర్మన్ అనిల్ జైన్. సరే, ఈ కాసేపు ఈనాడు పక్కన పెడదాం. ఈనాడులో నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. ఇక మనందరికీ ఎంతో ఇష్టం, మన కళ్ళు చెవులు ముక్కు మొత్తం కూడా ఈ పేపర్ కోసమేగా వెయిట్ చేస్తున్నారు. ఓకే, నిరంతర కోతలు. నగరాలు పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంటు కోతలు. గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. అనధికారిక విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు. ఒక్క పోతతో అవస్థలు. పొలాలకు నీరందక రైతన్నల అగచాట్లు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి కనీసం 7 గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసిన సర్కారు. ఇప్పటికే జనం ఎత్తిన 15,485 కోట్ల ఛార్జీలు బాదుడు. అయినా విద్యుత్ సక్రమంగా ఇవ్వకుండా ఎడాపెడా కోతలపై సర్వత్రా ఆగ్రహం. మరీ అంత కోతలు అయితే లేవులే, కానీ ఉన్నాయి. లేవు అని చెప్పను, కానీ వీళ్ళు రాసినంత తీవ్రంగా లేవు. కరెంటు కట్టింగ్లు అయితే ఉన్నాయి. ఈవెన్ రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో, అంటే టైర్ 2 సిటీస్లో కూడా రోజుకి యావరేజ్గా గంటన్నర తీస్తున్నారు ఏదో ఒక పేరుతో. అయితే అప్రకటిత కోతలు ఎక్కువగా ఉన్నాయి, కానీ వీళ్ళు రాసినంత తీవ్రంగా, అంటే వీళ్ళు కొంచెం హెచ్చు రాయడం వీళ్ళకి అలవాటు కదా, హెచ్చులకు వెళ్ళడం. సో అది జరిగింది. తర్వాత నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ. స్క్రిప్ట్ రెడీ అయిందిగా. మనం బటన్లు నొక్కాం, వాళ్ళు మనం పలావ్ పెట్టాం, వాళ్ళు బిర్యానీ పెడతారని ఓట్లు వేశారు. ఇదేగా మనం మాట్లాడేది. ఎంతమందితో భేటీ అయితే ఏం యూజ్ ఉంది? అదే స్క్రిప్ట్ చదవడానికి, అదే మాటలు మాట్లాడడానికి ఎంతమంది ఎన్నిసార్లు భేటీ అయినా యూజ్ లేదు. ఇలాంటి మీటింగ్లు మీరు రోజుకు 100 పెట్టినా యూజ్ లేదు. దాని బదులు ఒక వీడియో సందేశం రిలీజ్ చేసేయండి, వాళ్ళందరూ చూసుకుంటారు. భేటీలు అంటే ఏం జరగాలి? వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, వీళ్ళ అభిప్రాయం చెప్పాలి. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, జిల్లా స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, మనం ఏం చేస్తే బాగుపడతాము, మనం ఇంకా ఏం చేయాలి, ప్రజలు ఎందుకు ఇలా ఆలోచించారనేది సమీక్షించాలి. అలా సమీక్షలు కాదు, ఈయన సందేశాలు ఇవ్వడానికి వాళ్ళని పిలుస్తాడు. భాజపా రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఇందాక చెప్పుకున్నాం. రద్దు దిశగా అబ్ఖాస్. కూటమి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలు మొదలుపెట్టింది. చిరుద్యోగులు పట్టగొట్టి అస్మదీయులకు చెందిన ప్రైవేట్ ఏజెన్సీలు అద్దె చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆప్కాస్ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇక డొల్ల కంపెనీలతో డీల్. ఊరు పేరు లేని కంపెనీలకు ఖరీదైన సర్కారు భూముల. ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందం కాదా? సోషల్ మీడియాలో కూటమి సర్కారు నిలదీస్తున్న న్యాయ కోవిదులు, రాజకీయ పరిశీలకులు. ఆగలేకపోతున్నారేంటి వీళ్ళు ఎవరున్నా అసలు? అరే వర్షాకి ఇచ్చారు, వాళ్ళు ఒక 2 సంవత్సరాలు టైం అడిగారు, మేము ప్రాజెక్ట్ పెట్టే వరకు చూడండి అన్నారు. అప్పటి వరకు ఆగలేకపోతున్నారండి వీళ్ళు. కావాలని బురద చల్లటం, కావాలని విషం చిమ్మడం. రాజధానిలో మరిన్ని భూముల సమీకరణ. ఎయిర్పోర్టు, క్రికెట్ స్టేడియం కోసం మరికొంత భూమి అవసరం. అమరావతి రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు. అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. వీటి నిర్మాణంతో భూముల విలువ మరింత పెరుగుతుంది. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం. రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు. గ్రామ కంఠం పరిధిలో పట్టాలేని వారికి భూములు అని నిన్న భేటీని ఇలా రాశారనమాట. ఇక డిప్యూటీ కలెక్టర్ని టీడీపీ కోసం ఎంతో చేశారు. నన్ను భూ వివాదంలో కేంద్ర సహాయ మంత్రి పిఆర్ఓ బెదిరించారు. కలకలం రేపుతున్న డిప్యూటీ కలెక్టర్ ఆడియో అంటాడు. ఒక డిప్యూటీ కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడే సందర్భంలో నేను టీడీపీ అధికారంలోకి రావడం కోసం ఎంతో పనిచేశాను, కానీ నా భూ వివాదం కూడా కేంద్ర సహాయ మంత్రి పిఆర్ఓ ఒక ఆయన బెదిరించాడు నన్ను భూ వివాదంలో అని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియో అంట. నేనైతే వినలేదు, చూద్దాం, విని ఏమైనా సీరియస్ టాపిక్ అయితే వీడియో చేద్దాం. తర్వాత ముష్కర్ మోకలకు ముచ్చామట్లు. పీఓకేపైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చన్న అనుమానాలు. ముందు జాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపేస్తున్న పాక్ సైన్యం. పీఓకేలో 42 ఉగ్రస్థావరాలను గుర్తించిన భారత సైన్యం. అది కథ. పీఓకేలో కొన్ని ఉగ్రస్థావరాలు ఉన్నాయి, వాటి మీదే దాడి చేసే ఆలోచనలో ఇండియా ఉందన్నమాట.
కూటమి ఎత్తు, ప్రజాస్వామ్యం చిత్తు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని. మీరే చెప్పాలి ప్రజాస్వామ్యం గురించి, ఆ కూని గురించి, ఆ చిత్తుల గురించి మీరే చెప్పాలి. మీ 2021లో మీరు ఎన్నికలు ఆ విధంగా జరిపించారు. 2024లో అధికారంలోకి వచ్చాక వీళ్ళు అలా ఆడుకుంటున్నారు. ఇద్దరు చెప్పాం కదా, ఒకరు పెద్ద దొంగ, ఒకరు చిన్న దొంగ. ఇలాగే ఉంటాయి దొంగల చేత కుర్చీలు వెళ్తాయి. వాళ్ళు అడ్డగోలుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారు. అన్యాయంగా, అక్రమంగా అరాచకాలు చేసి గెలిచారు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నామినేషన్లు కూడా వేయించలేదు. వాళ్ళ చేత నామినేషన్లు కూడా వేయడానికి వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేదు. బెదిరించారు, కిడ్నాపులు చేశారు, కొట్టారు, నామినేషన్ పత్రాలు చించేశారు, నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళిపోయారు. అంత దారుణంగా అడ్డగోలుగా గెలిచారు వైసీపీ వాళ్ళు 2021లో. సో ఇప్పుడు కూటమి ఏం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అన్యాయంగా గెలిచారు కాబట్టి ఆ సీటు మాకు ఇచ్చేయండి, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నామని అవన్నీ లాక్కుంటున్నారు. చెల్లుకు చెల్లి చేస్తున్నారు అంతే. 100 రోజుల ట్రంపరితనం. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి నేటికి 100 రోజులైందా? 3 రోజులు కాల్పుల విరమణ. విక్టరీ డే సందర్భంగా మే 8 నుంచి 10 వరకు కాల్పుల విరమణ పాటించనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు. నీట్కు పకడ్బందీగా ఏర్పాట్లు. మే 4 నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఓకే, గంగా పద్మావతులు ఇవన్నీ కూడా ఇంకో పేజీకి వెళ్దాం. సాక్షి ఎన్ని పుణ్యాలు చేసుకుందాం, మనం 3వ పేజీ కూడా చదువుతున్నాం. అదే పనికిమాల వార్త. ఇదిగో ఈయన ఒక వైసీపీ, ఈయన కూడా ఆల్మోస్ట్ వైసీపీ ఫేవర్. ఇదిగో ఈయన ఒక వైసీపీ. వీళ్ళందరూ మేధావుల్ని తీసుకొచ్చి ఒక వాయిస్ ఇచ్చి ఒకటి ఆగలేకపోతున్నారా 2 సంవత్సరాలు? ఈ మేధావులు 2 సంవత్సరాలు ఆగొచ్చుగా, 2 సంవత్సరాల తర్వాత అనలైజ్ చేయొచ్చుగా. నేను ఫస్ట్ చేశా, వర్షాకు ల్యాండ్స్ తక్కువ రేటుకి ఇవ్వడం తప్పే, ప్లస్ ఊరు పేరు లేని కంపెనీ అని నేను కూడా చేశా. కానీ 2 సంవత్సరాలు టైం ఇవ్వడం వాళ్ళు అడిగారు కాబట్టి 2 సంవత్సరాలు టైం ఇవ్వడం న్యాయం అని చెప్పి నేను ఆగుతున్నా. సరే పక్కన పెట్టేద్దాం. ఇదే రాష్ట్ర ప్రగతిపై పగ, బొసలు కొడుతున్న వైసీపీ విషనాగు అని ఇచ్చారండి. ఇది ఓవరాల్గా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎలా ఉంది, దాని పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉన్నాయనేది ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యం. ఇందులో భాగంగా వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్పై బురజల్లుతోంది. తమపై జరుగుతున్న విష ప్రచారంతో వర్షా యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఏపీలో పెట్టుబడులపై పునరాలోచన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. వర్షా క్లస్టర్స్ అనామక కంపెనీ అన్నట్లుగా వైసీపీ చిత్రీకరిస్తోంది. అదే నిజమైతే తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థను తమ రాష్ట్రానికి ఎందుకు ఆహ్వానిస్తుంది? ఇటీవల దావోస్లో జరిగిన ఎకనామిక్ ఫోరంలో ఇదే కంపెనీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకోవడం వాస్తవం కాదా? కేంద్ర సంస్థలకు కోట్లలో వసూలు చేసి సొంత మనుషులకు చౌకగా భూములు ఇచ్చినట్టు జగన్ రోతపత్రిక పిచ్చిరాతలు రాసింది. నిజానికి అమరావతి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎవరికి ఉచితంగా భూములు కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో తమ కార్యకలాపాలకు ఏర్పాటుకు ఆసక్తి చూపాయి. దీంతో ప్రభుత్వం ధర నిర్ణయించి అమరావతిలో భూమి కేటాయించింది. దీనిని ఇతర పరిశ్రమలకు రాష్ట్రంలో మరెక్కడో కేటాయించిన భూములతో ముడిపెట్టి విషం చెమ్మడం జగన్ పత్రికే చెల్లింది. విశాఖలో ఇచ్చిన భూములకి, అమరావతిలో ఇచ్చిన భూములకి లింక్ పెట్టి నిన్న రాశారులే. అది పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం. నాడు కియాన్, అమరావతి, నేడు ఉర్సా భూ కేటాయింపులపై దుష్ప్రచారం. ఉర్సాకు రూ. 50 లక్షలకు భూమి, కానీ 99 పైసలకే ఇచ్చినట్టు జగన్ అసత్యాలు. విశాఖలో కోటికే నాడు వైసీపీ కేటాయింపులు, నేడు ప్రభుత్వం అదేవిధంగా కేటాయిస్తే గగ్గోలు. ఉర్సా క్లస్టర్స్ అంతర్జాతీయ సంస్థ, దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ, అయినా అనామకం అన్నట్లుగా వైసీపీ అవాకులు అని రాశారు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. నిజంగా ఉర్సా క్లస్టర్స్ విషయంలో వైసీపీ వాళ్ళు ఇంతగా ప్రచారం చేస్తుంటే కూటమి నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఎవరు గట్టిగా మాట్లాడరే? అసలు నాకు అదే అర్థం కావట్లా. విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఏరియాకే కదా వచ్చేది కంపెనీ. వాళ్ళందరూ అండగా నిలవచ్చుగా ఉర్సాకి. వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చుగా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని. అసలు ఉత్తరాంధ్ర ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ విషయంలో ఎందుకు వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టట్లేదు? సో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా వరకు అసమర్థులు ఉన్నారు ఇప్పుడు నిజంగా. అట్లీస్ట్ ప్రభుత్వం మీద ఒక మచ్చ వస్తే వాళ్ళు ఆ మచ్చను తుడిచే పని కూడా చేయట్లా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి సంచులు వాళ్ళు నింపుకుంటున్నారు తెలుసా? అమ్మో,
ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్న పనిని మంత్రులు చేయకపోతే ఎలాగండి? భారత్ దాడి తథ్యం, మా ఉనికి ముప్పు వస్తే అణ్వాస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు, యుద్ధం జరిగే అవకాశం ఉందని వచ్చే 3-4 రోజులే కీలకం అని మాత్రమే అన్నానని తన మాటలను వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండ, 6 C-130 విమానాల అందజేత. ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్. మోదీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దుల్లో భద్రతపై వివరణ. సరే, లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో నేను మళ్ళీ వీడియో చేస్తా. ఇక నేవీలోనూ రాఫెల్ సత్తా, వాటిలో త్వరలోనే భారత్కు 26 రాఫెల్ మైరన్ జెట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు, 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం. ఎప్పుడో వస్తాయిలే, ఇదే రాజధాని. ఓకే, ఉద్యోగులు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. ఎస్, నేను అదే ఆలోచిస్తున్నా. ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక 100 మందికి ఉపాధి కల్పించాలి. సో మన ఛానల్కి ఉన్న నెట్వర్క్తో, మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ బలంతో నేను కొన్ని కొత్త ఆలోచిస్తున్నాను. సో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్, అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా చూస్తున్నాం అనమాట. ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను, చెప్తా. ఇక బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ. ఓకే, మిథున్ రెడ్డి బెయిల్పై ఉన్న ఉద్రిక్తత సరిహద్దుల్లోనూ లేదు. ఒక్క వ్యాజ్యంపై 4 సీనియర్ లాయర్లు వాదన వినిపిస్తారా? సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. ఎంపీకి మధ్యంతర రక్షణ కొనసాగింది. మరి డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు ఆయన? ఆ డబ్బులు లాయర్కి ఇస్తాడు, లాయర్లకి 2 మేయర్పేటలు. ఓకే, తర్వాత సహకార పదవులు భర్తీ, 10 DCCB 10 DCMS. ఓకే, జత్వానీ ఎవరో తెలియదు, కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు. నేను జిల్లా అధికారిని కాదు, దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదు. CID ప్రశ్నలకు PSR జవాబులు. విచారణకు సహకరించిన సీనియర్ IPS. నేటితో పోలీస్ కస్టడీ పూర్తి. అక్కడ ఏముండదు. జయనాగేశ్వర రెడ్డికి పద్మభూషణ్, బాలయ్యకి పద్మభూషణ్. ఓకే, DSCలో గందరగోళం. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు BSc అభ్యర్థులకు అర్హత నో. సైన్స్ సబ్జెక్టే లేని BCAలో వారికి అర్హత, BCA వారికి అర్హత. ఉద్యోగార్థుల ఆందోళన. BSc చేస్తే ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు లేదంట, కానీ BCA చేస్తే మాత్రం ఫిజికల్ సైన్స్ ఉందంట. ఏదో ఈ గందరగోళంగా ఉందని ఒకటి రాశారు. చిన్న టెక్నికల్ మిస్టేక్స్ అవి ఉన్నట్టున్నాయి. మారుస్తూ ఒక జీవో వస్తుందిలే రేపు ఎల్లుండో. తర్వాత పహల్గాంపై నోరు ఎత్తవద్దు, కాంగ్రెస్ నేతలకు అధిష్టానం హెచ్చరిక. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. పహల్గాం ఉగ్రవాదులను 4 సార్లు గుర్తించిన భద్రతా బలగాలు. BBC వార్తా సంస్థలకు కేంద్రం హెచ్చరిక. BBC వార్తా సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్తాన్ సస్పెండ్ వీసాస్ ఫర్ ఇండియన్స్ ఆఫ్టర్ డెడ్లీ కాశ్మీర్ అటాక్స్ ఆన్ టూరిస్ట్స్ అంటూ ఆ సంస్థ పెట్టిన హెడ్డింగ్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కథనంలోనే ఉగ్రవాదులను తీవ్రవాదులుగా పేర్కొనడం ఏంటని ప్రశ్నిస్తూ విదేశాంగ శాఖలో ప్రచార విభాగం BBC భారత్ హెడ్ మార్టిన్కు ఒక లేఖ రాసిందంట. యూపీ గాయన నేహారాథోడ్పై దేశద్రోహం కేసు. నింగిలో మన గూఢాచారి జిప్ లైన్పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో. తెలియకుండానే ఉగ్ర దాడిని రికార్డు చేసిన పర్యాటకుడు. అబ్బా, అక్కడంట జిప్ రైడ్ చేస్తూ ఒక వీడియో తీసుకున్నాడంట. ఆ వెనక ఉగ్రదాడి మొత్తం రికార్డ్ అయిందంటండి. చూడొచ్చు, ఇదిగోండి ఉగ్రదాడికి సంబంధించి ఇది రికార్డ్ అయింది. ఈ కొత్త వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయను. పర్యాటకుల భద్రత నాకు ముఖ్యం. క్షమాపణలు చెప్పడానికి కూడా నా వద్ద మాటలు లేవు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇది పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభలో అమరావతిపై చట్టం అనేది హైలైట్ చేశారు. రాజధాని రైతులతో భేటీ అయిన అంశాన్ని హైలైట్ చేశారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. రైతుల్లో కొంత భయాలు ఉన్నాయి కాబట్టి ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నియామకాలు, విధులు, సంక్షేమం, భద్రతపై ఫోకస్. లోకేష్తో సహా 3 మంత్రులతో కమిటీ. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక, ఉత్తర్వులు జారీ. పురపాలకల్లో కూటమి హవా. కూటమి హవా కాదు, అధికారం ఉంది కాబట్టి చైర్మన్ సీట్లు దక్కాయి అంతే. తర్వాత AI సెక్యూరిటీతో ఉగ్రదాడులకు చెక్. మన నిఘా వ్యవస్థలో పరివర్తన అవసరం. అమెరికా, ఇజ్రాయెల్ తరహా టెక్నాలజీ ఉండాలి. AI ఆధారిత వ్యవస్థలను విస్తృతం చేయాలని కొన్ని చెప్పారు. తర్వాత నౌకాదళానికి రాఫెల్ ఫైటర్ వచ్చాయి.
పాక్ యూట్యూబ్ ఛానల్పై నిషేధం, 16 ఛానళ్లపై భారత ప్రభుత్వం చర్యలు, భోజ్పురి సింగర్పై దేశద్రోహం కేసు అని రాశారు. ఓకే. పట్టణాలకు మహద్దశ, ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా యుఎల్బీలు, 15% జిఎస్డిపి లక్ష్యాలు, మంచినీరు, ప్రజారోగ్యం, రోడ్లు, వంతెనలు, నగర వనాలకు ప్రాధాన్యత. ఓకే. పట్టణాలకు మహద్దశ, ఆర్థిక స్వయం సమృద్ధి అంటే మీకు మీరే సంపాదించుకొని మీకు మీరే ఖర్చు పెట్టుకోండి అని. తర్వాత సరే, ఈనాడులో నేషనల్ అంశాలు ఏమున్నాయో చూసేసి క్లోజ్ చేద్దామండి. భారత్కు రాఫెల్ ఎంజెట్లు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి రాఫెల్ ఎంజెట్లు. తర్వాత నగదు రహిత చికిత్స పథకం రూపకల్పనలో ఇంత జాప్యమా, ప్రజలు మరణిస్తుంటే ఎన్ని రహదారులు నిర్మించి ఏం లాభం, కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకాన్ని రూపొందించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెక్టే కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే డబ్బులు కట్టించుకోకుండా ఇమీడియట్గా అతనికి ట్రీట్మెంట్ జరగాలి కదా. ఎన్ని సంవత్సరాలు జరిగి, ఎంత అభివృద్ధి జరిగి, ఎంత ముందుకెళ్ళినా సరే అది జరగకపోతే ఎట్లా? సుప్రీంకోర్టు మంచి ప్రశ్న వేసింది. చీకట్లో స్పెయిన్, పోర్చుగల్ విద్యుత్ సరఫరాకు అంతరాయం, అతిథులను కాపాడడంలో విఫలమయ్యా ఒమర్. నిన్న ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన అసెంబ్లీలో. పహల్గామ్లో ఉగ్రవాదుల బారి నుంచి అతిథులు, పర్యాటకులను కాపాడడంలో తాను విఫలమయ్యానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. అంటే అది కేంద్రం సమస్యలు అండి, జాతీయ సమస్య, అది మీ ఒక్కరికే కాదు. తర్వాత సిడబ్ల్యూసీ తీర్మానమే పార్టీ వివాదం, నేతలకు స్పష్టం చేసిన కాంగ్రెస్. 3 రోజులు రష్యా యుద్ధ విరమణ, మే 8 నుంచి అమలు. గర్భిణుల్లో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట, ముందే గుర్తించేలా స్వదేశీ పరిజ్ఞానం వృద్ధి, అరగంటలోనే ఫలితం వస్తుందంటున్న పరిశీలకులు. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు ముప్పును గుర్తించడం ఓ సవాలు. గర్భిణుల్లో ఇది తీవ్రమై గర్భవాతం, ప్రీ ఎక్లాంప్సియాగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసి ముప్పును ముందుగానే పసిగట్టేలాగా తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా స్వదేశీ పరిజ్ఞానాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటండి. ఈ పరికరం ద్వారా ముందే తెలుసుకోవచ్చు అంట. చిత్తవ్వకుండా పొత్తడు కొనండి. రేట్ ఎంత ఉంటే ఏం కొంటారు? పెద్ద పెద్దోళ్ళు కొంటారు. సాధారణ వ్యక్తులు, సామాన్యులు కొనలేని దశకు బంగారం వెళ్ళిపోయింది. కళ్ళు ఎదురుగా చూస్తుండగానే ఒక 4 నెలల వ్యవధిలో 80,000 నుంచి ₹1,00,000 వెళ్ళిందనమాట. 20% పెరిగింది. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.